ఉపవాస ప్రార్థనలకు ఆరంభమైన ఈ భస్మ బుధవారం రోజు ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి. నజరేయుడైన యేసు నామములో మా మనస్సు, మా ఆలోచన మీరు కేవలం మరుగు చేయండి. మీరే మాట్లాడదు, మాతో మాట్లాడు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. బిడ్డ దేవుడేమన్నాడు? భ్రష్టులైన బిడ్డలారా, 8:3:22 తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు చెడిపోయిన విశ్వాసం, హల్లెలూయా. పడిపోయిన విశ్వాసం, హల్లెలూయా. పనుల్లో బిజీ అయిపోయిన విశ్వాసం, హల్లెలూయా. బంధువుల దగ్గరికి పారిపోయిన విశ్వాసం, హల్లెలూయా. ఎక్కడెక్కడికో పరిగెట్టిన విశ్వాసం, హల్లెలూయా. ఎక్కడెక్కడ ఏమి దొరుకుతుందో అని, ఇది దొరుకుతుంది అక్కడ అది ఇస్తారంట, ఇక్కడ ఇది ఇస్తారంట, అక్కడికి వెళ్తే అదంట, ఇక్కడికి వెళ్తే ఇదంట, అక్కడికి ఎక్కడికో పరిగెడుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, 3:22 చదవండి. భ్రష్టులైపోతున్నారు, ఎక్కడికో పరిగెట్టే. తిరిగి రండి, భ్రష్టులైపోతున్నారు, ఎక్కడికో పరిగెట్టాలి. హల్లెలూయా. మీరు తిరగండి. హల్లెలూయా. ఎంతవరకు తిరుగుతారో, ఎంతవరకు పరిగెడతారో, ఏ దిక్కుకు పరిగెడతారో, ఎక్కడ ఏం దొరుకుతుందని పరిగెట్టండి. కానీ తిరిగి నా ఎద్దుకే మీరు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు రమ్మంటున్నాడంట? మీ విశ్వాసం నేను బాగు చేస్తాను. అంటే విశ్వాసంలో ఏం లేదు, ఇప్పుడు బాగు లేదు. హల్లెలూయా. నీ విశ్వాసములో ఏ శ్వాస ఉంది? యేసయ్య లేడక. హల్లెలూయా. ఈ శ్వాసలో ఏముంది? యేసయ్య లేడక. హల్లెలూయా. ఎవరైనా ఊపిరి పీల్చుకున్నప్పుడు ఏం చేస్తాం? గట్టి ఊపిరి పీల్చుకోండి, పీల్చండి. ఏమైనా వస్తుంది? వదలండి. పీల్చేటప్పుడు ఏ అనే శబ్దం వస్తుంది, వదిలేటప్పుడు సు అనే శబ్దం. అంటే ఏంటి అర్థం చెప్పండి? ఏ వదిలినప్పుడు సు అని వస్తుంది అంటే అర్థం ఏంటి? యేసు. హల్లెలూయా. అంటే నీ శ్వాసలో ఎవరున్నారు? మరి ఆ యేసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంటే నీ శ్వాసలో ఎవరు లేరు, ఇప్పుడు యేసు లేడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఈ విశ్వాసం ఏమైపోయింది? పడిపోయింది. హల్లెలూయా. చెడిపోయింది. హల్లెలూయా. బాగులేదు. హల్లెలూయా. ఎక్కడికి తిరుగుతున్నావు? ఇప్పుడు వేసాడు, నా దగ్గరికి రండి, ఐ విల్ రీమేక్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. మళ్ళీ దాన్ని బాగు చేస్తాను. హల్లెలూయా. మై గాడ్. హల్లెలూయా. యోనా గ్రంథం 3:5 త్వరితంగా మీరు చదవాలి. చూడండి, యోనా గ్రంథము 3:5 ఒక మాట ఉంది, మీకు తెలిసిందే. నినివే పట్టణపు వారు ఏం చేశారంట? దేవుని యందు. హల్లెలూయా. ఏం చేశారండి? ఎవరంట వాళ్ళు? ఎవరంట? నినివే పట్టణపు వారు హల్లెలూయా ఉంచారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఉంచారండి నినివే పట్టణస్తులు విశ్వాసం? ఆగండి, ఎప్పుడు ఉంచారు? డెడ్ అయిపోయింది. ఇంకా ఏమైంది? ఇంకా అయిపోయింది. ఇంకా హల్లెలూయా. దేవుడు ప్రకటించేస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏముంది? నినివే పట్టణంలో ఏముంది? మోసం ఉంది, దగా ఉంది, వ్యభిచారం ఉంది, అన్యాయం ఉంది, కుట్ర ఉంది, పగ ఉంది, కుతంత్రం ఉంది. ఆ పట్టణం మొత్తంలో 1,20,000 మంది జనం ఉన్నారు. 3 రోజులు పడుతుంది ఆ పట్టణం మొత్తం ప్రయాణం చేయాలంటే. ఎంతమంది జనం ఉన్నారు? 1,20,000 మంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? చదవండి. నినివే పట్టణపు వారు ఏంటంటే దేవుని ఎప్పుడంట? కుతంత్రం అంతా, అల్లరంతా, వ్యభిచారం అంతా, కక్షలు, పగలు భయంకరంగా ఉంది. దేవుడు అన్నాడు, 40 రోజుల్లో మీరందరూ సస్తారని చెప్పారు. జాగ్రత్త వినాలి. మీకు చదువు చూడాలి. ఎన్ని రోజుల్లో? బాబోయ్, మరెవరు దేవుణ్ణి తెలుసుకున్న వారు కాదు. హల్లెలూయా. యోనాని పిలిచాడు దేవుడు. ఆ పట్టణానికి వెళ్ళి శుభవార్త ప్రకటించు. వెళ్ళనన్నాడు. భయపడ్డాడు, ఎందుకంటే చంపేస్తాడు. హల్లెలూయా. హత్యలు ఉన్నాయి ఆ పట్టణంలో. హల్లెలూయా. అంటే మూర్ఖుల పట్టణంలో
కానీ దేవుడు చెప్పాడు 40 రోజులకి మీరు అయిపోయింది మీ చేయి. మూర్ఖులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. నువ్వు చంపే దేవుడు నీవే అయితే రక్షించే దేవుడు కూడా నీవే. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి చంపే దేవుడు నీవైతే రక్షించేవాడు కూడా నీవే. హల్లెలూయా. మేము ఇప్పుడు మా హీరోల దగ్గరికి వెళ్తే పనవదు ఇంకా. హల్లెలూయా. మా ఆర్మీ ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే ఎందుకు? నినివే పట్టణం మీదకి ఇంకో రాజ్యం వచ్చింది అనుకో, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీ ఎంత ఉంచాలి, ఆ భాగంలో ఎంతమందిని పెట్టాలి, ఈ భాగంలో ఎంతమందిని పెట్టాలి, వీళ్ళు ఎన్ని ఉండాలి, కత్తులు ఎన్ని ఉండాలి, యుద్ధాయుధాలు ఎన్ని ఉండాలని చెప్పాలి. కానీ యుద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఇంకో దేశం నుంచి కాదు, దేశాలు సృష్టించిన దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యుద్ధం ఆపాలంటే ఎవరు ఆపుతారు? ఇప్పుడు హీరోలందరూ కూడా జీరోలు అయిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు ఆపాలి? నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం చేసేసారు. ఉపవాస చదవండి 5వ వచనం. ఉపవాస దినమును చాటించారు. హల్లెలూయా. బాబు మీరు బతకాలంటే మనం ఒక ఆయన కాలు పట్టుకోవాలి. హల్లెలూయా. అలా పట్టుకోవాలంటే మామూలుగా పట్టుకుంటే కాదు. హల్లెలూయా. మామూలుగా పట్టుకుంటే కాదు, ఉపవాసం ఉండి పట్టుకోవాలి. హల్లెలూయా. ఉపవాసం ఉంటే సరిపోదంట. హల్లెలూయా. హృదయాల్ని చింపుకొని ఆయన పట్టుకోవాలంట. హల్లెలూయా. హృదయాల్ని చింపుకుంటే సరిపోదంట. హల్లెలూయా. పాపాలని ఒప్పుకొని ఆయన పట్టుకోవాలంట. హల్లెలూయా. పాపాలు ఒప్పుకుంటే సరిపోదంట. హల్లెలూయా. కోనె పట్ట కట్టుకొని ఆయన పట్టుకోవాలంట. హల్లెలూయా. కోనె పట్ట కట్టుకుంటే సరిపోదంట. హల్లెలూయా. కన్నీరు కార్చాలి. హల్లెలూయా. రక్తము బయటికి రావాలి. హల్లెలూయా. నీ గుండె మండాలి. హల్లెలూయా. అప్పుడే దిక్కుమాలలో మందిరంలోకి వస్తారు. మీటింగ్ జరుగుతూ ఉంటది, బలమైన సభ జరుగుతూ ఉంటది. వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. దేవుని ప్రసన్నత పైనుంచి వస్తుంది. ఏం చేస్తారో అర్థం కాదు. ఎందుకు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళ శరీరం అక్కడ ఉంది, వాళ్ళ మనసు ఎక్కడ ఉంది? నినివే వారు చంపేస్తున్నారు జనాలు. ఎవరిని? సువార్త ప్రకటించే వారిని చంపేస్తున్నారు. మోసం ఉంది, దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది, చండాలం అంతా అక్కడ ఉంది. కానీ వాళ్ళ హృదయాలు ఎవరు తెచ్చారు? దేవుడు తెచ్చాడు. హల్లెలూయా. చంపేసేవాడైనా, కొట్టేవాడైనా, తిట్టేవాడైనా, తాగేవాడైనా, పేకాటగాడైనా, చూతగాడైనా, ఎవడైనా సరే నా యేసయ్యకి బానిసైపోవలసిందే. దేవుని హల్లెలూయా. చెవులు ఎప్పుడైతే ఆడి చెవులోనికి దేవుని మాట చొచ్చుకొని పోతావు, హల్లెలూయా, ఎప్పుడైతే ఆడి హృదయాన్ని కదిలిస్తుందో మారిపోతాం. హల్లెలూయా. కదలకపోతే ఎందుకు? ఏమన్నా 30 సంవత్సరాల నుంచి తెచ్చుకెళ్తున్నానన్నా, 30 సంవత్సరాల నుంచి నేను పెద్దదండి. ఆ 30 సంవత్సరాల నుంచి ఇద్దరు సినీ బిల్లు సాప్ ఉంది దగ్గర. ఇంప్రూవ్మెంట్ ఉందా? అదే కదా ఉంది. ఇంప్రూవ్మెంట్ ఉందా మన దగ్గర? కొత్త బట్టలు కట్టావా? కొత్త ఆభరణలు ఏమో కొన్నావా? ఇల్లు మారిందా? నువ్వు మారేవా? అదే పోతు అంటే అర్థం ఏంటి? నీ విశ్వాసం చెడిపోయింది. హల్లెలూయా. అంటే బాడీయే నీది. ఎప్పుడు బాడీ వెళ్తావు అంతే, కనబడతావు. వాళ్ళు అదే చూశారు, వీళ్ళు అదే చూశారు, వాళ్ళు నాయకత్వం వస్తున్నాడు, వీళ్ళు నాయకత్వం వస్తున్నాడు. ఫోన్ నెంబర్ అడిగాడు. అంటే నీవు ఇప్పుడు ఎలా ఉన్నప్పుడు నువ్వు చెడిపోయి ఉన్నావు ఇప్పుడు. హల్లెలూయా. నీ గురించి దేవునితో మాట్లాడడానికి, నీ హృదయం చింపుకోవడానికి దేవుని దగ్గరికి నువ్వు రావట్లా. నినివే వారు పాపం, మోసం, శాపం, దరిద్రం అన్నా సరే వారి హృదయాన్ని ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? 3:22 గ్రంథంలో చదవండి, లేకపోతే విను. చదవండి, లేకపోతే విను. రిసీవ్ 3:22 చదవండి. భ్రష్టులైన బిడ్డలారా ఏమైపోయారంట? అంటే ఇప్పుడు మన దేవుని వాక్యం మనలోకి వెళ్ళకపోతే ఏమవుతుంది? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అయినా సరే దేవుడు ఎవరు పిలుస్తున్నాడు? బిడ్డలారా రండి, నేను మీ విశ్వాసాన్ని బాగు చేశాను. I will repair your faith. హల్లెలూయా. I will restart. హల్లెలూయా. చూడండి ఎందుకు నేను అంటున్నాను. ఎందుకంటే హోసేయ గ్రంథం 6:1 చదవండి సార్. దొరికి ముగిద్దాం. హోసేయ 6:1 ఎందుకు చెప్తున్నాడు దేవుడు? నాతో నీతో అందరితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు ఉత్తమమైన ఎవరు కూడా? హల్లెలూయా. యేసయ్య మాత్రమే ఉత్తమమైన. హల్లెలూయా. చదవండి సార్. హోసేయ 6:1. కమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనం
మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. అయ్యో ఇశ్రాయేలు జనాంగంలారా, హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పక్క వాళ్ళు చెప్పండి, మీకు అర్థమవుతుందా అని చెప్పండి. హల్లెలూయా. అక్కడ చెప్పండి, మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారు? మాస్టర్ గారు వెళ్తున్నారు. హోసేయ ఏమంటాడు? రండి. హల్లెలూయా. 6వ వాడు చదవండి సార్. మనము యెహోవా యొద్దకు అంటే ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు దేవుని దగ్గర నుంచి ట్రాక్ మారింది. హల్లెలూయా. ట్రాక్ మారిపోయింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్ని రూట్లోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. మన పాస్టర్ యేసుదాను అలా అబ్బాయి బొట్లన్నీ పెట్టాడు, స్టేటస్ లో పెట్టాడు సేవకుడు. ఒక 3 నిమిషాలు వాయిస్ మ్యాచ్ వెళ్ళిపోయింది, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఎవరు ఏం చేస్తున్నావు? సేవకుడు. నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడ బొట్లు పెట్టారు, ఎక్కడ కాటికి పెట్టారు, అక్కడ చొక్కలు పెట్టారు. అంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చొక్కలు పెడితే ఆటోమేటిక్గా భవిష్యత్తుకి మొక్కలు పడిపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు యెహోవా యొద్ద నుంచి వేరే ట్రాక్ వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు చదవండి. ఆయన ఎందుకంటే మీ ట్రాక్ మారింది కనుక ఇప్పుడు దేవుని ట్రాక్ మారిందా లేదా? హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ చీల్చేశాడు. హల్లెలూయా. ఇంట్లో శోధన, ఒంట్లో శోధన, వ్యాపారంలో శోధన, కుటుంబాల్లో శోధన, స్నేహితుల్లో శోధన, పని చేస్తే పని ఉండట్లేదు, తిన్నామంటే తిండి ఉండట్లేదు, కొన్ని వర్షాలు పడతాయంటే పట్టం లేదు. ఎందుకు? ఆయన మిమ్మల్ని చీల్చివేసేశాడు. ఎందుకంటే మీరు ఆయన దగ్గర నుంచి హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన చీల్చాడు కదా. హల్లెలూయా. ఆయన మన స్వస్థ దేవుడు స్తోత్రం చెప్పండి. నిన్ను బాగు చేసే దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. నిన్ను బాగు చేసే ఆయన దగ్గరికి టైం అయిపోయింది బాబు, చాలా టైం అయింది. అవునా కదా? ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాం? చచ్చిపోతాం. ఆయన దగ్గర టర్న్ అవ్వాలి. హల్లెలూయా. లిసన్ టు హిమ్. హల్లెలూయా. టేక్ ఏ యూ టర్న్. హల్లెలూయా. అక్కడ చెప్పండి, యూ టర్న్ తీసుకొని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. యూ టర్న్ అంటే అర్థం ఏంటి చెప్పండి? మీద చెప్పండి. యూ టర్న్ అంటే అర్థం ఏంటి? యూ అని పక్కన చెప్పండి. అంటే నువ్వు అని అర్థం. హల్లెలూయా. పక్కన చెప్పండి. యూ అని చెప్పండి అంటే నువ్వు. టర్న్ తిరుగు. హల్లెలూయా. ఎటువైపు? దేవుని వైపు. హల్లెలూయా. అది యూ టర్న్. హల్లెలూయా. నువ్వు తిరగాలి ఇప్పుడు దేవుని వైపు. దేవుని స్వం చెప్పండి. హల్లెలూయా. యూ టర్న్. హల్లెలూయా. ఏదో ట్రాక్ మారిపోయి వెళ్ళిపోతున్నావు ఇప్పుడు. హల్లెలూయా. గమ్యం తెలీదు, మార్గం తెలీదు, వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు యూ టర్న్ చేసుకుని మళ్ళీ దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా. యూ టర్న్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? హోషేయ గ్రంథము 14:1 ఒక మాట ఉంది. 14 వెరీ గుడ్. చదవండి. 14 ఒకటి చదవండి. ఇశ్రాయేలు నీ పాపం చేత అంటే పాపం చేసావు కనుక, పాపాల మీద పాపాలు చేస్తున్నావు కనుక, కూలిపోయావు కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పక్కవాళ్ళు చెప్పండి. టర్న్. యూ టర్న్. హల్లెలూయా. హల్లెలూయా. పక్కవాళ్ళు చెప్పండి. యూ టర్న్ చెప్పండి. హల్లెలూయా. అనండి. హల్లెలూయా. ఓపండి చేతులు, ఓపండి చేతులు పట్టుకుని ఓపండి. హల్లెలూయా. యూ టర్న్. హల్లెలూయా. ఎందుకంటారు? పాపంలో. హల్లెలూయా. పాపంలో ఏమయ్యావు? కూలిపోయావు. యెహోవా తట్టు తిరిగి. హల్లెలూయా. అయితే ఎలా తిరగాలి? ఎలా తిరగాలి? 2వ వచనం చూడండి. మాటలు సిద్ధపరచుకో. ఏం మాట్లాడాలి దేవునితో? ఆమేన్. హల్లెలూయా. మాటలు సిద్ధపరచుకో. అమ్మాయి మాటలు సిద్ధపరచుకో. హల్లెలూయా. ఏం మాట్లాడాలో చూసుకో. హల్లెలూయా. నా గురించే చెప్పినాడు అంటే మొన్న దగ్గరికి వెళ్ళా. ఆడు బాడీ బిల్డర్ లాగా పైన పనే లుంగి కొట్టుకుని వచ్చేసినాడు. అల్లి టూర్కి వెళ్ళాను. తప్ప అది తప్ప అంటుంది. వీళ్ళు భాషలు చెప్పకంట వచ్చేసినాడు. అలా బాడీ చూపించు. ఇంకొకటి ఏంటి చేసినాడు? డెకరేట్ కంటే వచ్చాడు. ఇప్పుడు
ఈయనకి అర్థం కాదు. పాస్టర్ చూస్తున్నాను, అలవైపు చూస్తున్నాను, కూర్చోండి. నేను వాకింగ్ చెప్పండి, ఫస్ట్ మీ ఇద్దరు బట్టలు వేసుకుని రావాలి. ఎవరి దగ్గర కూర్చో నువ్వు? హల్లెలూయా. ఏమనుకుంటున్నావు నువ్వు? అవునయా, నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్ళి వేయించాను. అయిపో మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నాడు, బాబు కొట్టేస్తున్నాడు. మరి ఆడి బాబు 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 ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. నీతో సిద్ధపాటు మందిరం దగ్గరికి వచ్చినప్పుడు హల్లెలూయా కొంతమంది నైటీలు వేసుకుని వచ్చేస్తాను. ఎవరి దగ్గరకు వస్తున్నావు? ఎక్కడికి వస్తున్నావు నువ్వు? మందిరానికి వస్తున్నావు. హల్లెలూయా. అంటే ప్రపంచాన్ని సృష్టించిన సుప్రీం గాడ్ దగ్గరికి వస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు దేవుని వైపు తిరగాలి నువ్వు. హల్లెలూయా. కూలిపోయిన స్థితి నుంచి మళ్ళీ స్థాపింపబడాలంటే నువ్వు తిరగాలి. హల్లెలూయా. ఎలా తిరగాలి? మాటలు, ఏ మాటలు పడితే ఆ మాటలు కావాలి, మాటలు సిద్ధపాటు చేసుకో. హల్లెలూయా. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. నీ బ్యాగ్ నీ మాటలతో సిద్ధపాటు చేసుకో. హల్లెలూయా. అవునా కాదు? హల్లెలూయా. నువ్వు బాధపడ్డావు అంటే ఆ బాధ నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీళ్ళు మార్పు అనేది స్టార్ట్ అయిపోతుంది. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఓసయ్య? ఎలా తిరగాలి? రెండో వచ్చి చదవండి, చదవండి సార్. మీరు ఆయనతో పక్క వాళ్ళు చెప్పండి. నువ్వేం చెప్పాలనుకుంటే ఏం చెప్పాలో తెలుసా? ఆమేన్. హల్లెలూయా. మా పాపాలన్నీ కూడా నువ్వు పరిహరించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినాలా వాక్యం వినాలి. మా పాపాలు ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా పెదవులు అర్పిస్తున్నాం చెప్పండి పక్క వాళ్ళకి. హల్లెలూయా. పెదవులు అర్పిస్తున్నాడు, ముద్దు కొట్టు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లు అర్పించమన్నావు? హల్లెలూయా. 100 కేజీలు, 200 కేజీలు, 500 కేజీలు. ఇప్పుడు ఏం తగ్గించుకోవాలి? ఇప్పుడు పెదవులు అర్పించాలంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు పెదవుల్లో ఏమున్నాయి? మాటల్లో ఏమున్నాయి? అంటే నువ్వు ఎక్కడున్నావు తెలియట్లేదు, నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు చర్చిలో ఉన్నావా, రేకుల షెడ్లో ఉన్నావా? రేకుల షెడ్ దేవుని మందిరమా? అంటే ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఎవరు చూస్తున్నారు నిన్ను? అందుకే నువ్వు ఆ అటెన్షన్ లో లేవు కాబట్టి అందుకే నీకు కార్యాలు జరగట్లేదు. నీ బతుకాలు ఉండేది మార్పు లేదు. అర్థమైందా లేదా? ఎందుకు అవుతాయి నీ కార్యక్రమాలు? హల్లెలూయా. వివిఐపి దగ్గర ఉన్నావు నువ్వు. హల్లెలూయా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, మాటలు దగ్గర పెట్టుకుని ఉండాలి. అవునా కదా? ఎక్కడున్నావు నువ్వు? అవునా కదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని అటెన్షన్. హల్లెలూయా. మేడం వస్తుంది. మేడం ఒక 10 మందికి మేడం ఆవిడ వచ్చినప్పుడు, మేడం చెప్పండి ఆయన బాబా మా పిల్లండి అండ్ మా అమ్మాయి మా అబ్బాయి మేడం మేడమా చేతులు పట్టుకోండి. ఎంతమందికి? 10 మంది. మరి దేవుడు ఎంతమందికి? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏమర్పించాలంట? ఏమర్పించాలి? బలులు అవసరం లేదంట. హల్లెలూయా. మరి బాబు నీ బల్లు కోత అంటావు, మీరు ఇచ్చిన కానుకలు కోత అంటావు. కానుకలు ఇవ్వద్దంటే అసలు ఎవరు? హల్లెలూయా. కానుకలు ఇవ్వద్దంటే అసలు ఎవరు కదా? మళ్ళీ ఇదో బాధ. హల్లెలూయా. ఆ కానుకలు ఇవ్వద్దని నువ్వే చెప్పావు కదా బాబు. అర్థమైందా? ఏమన్నాడు? ఎట్లకు బదులుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లకు బదులుగా. చదవండి అమ్మా, చదవండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, పక్క వారు చెప్పండి. మా పెదవులను అర్పించుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దోషం లేదని చచ్చిపోతున్నాం. దరిద్రం దోషం లేదని చచ్చిపోతాం. బాతుగుడ్లు ఆలే వండుకుంటారా? 8 గుడ్లు తినేసినారా? ఏంటంట? 8 గుడ్లు తినేసి ఒక గుడ్డు కూడా ఇవ్వలేదా? వాళ్ళు తిరిగినాడు, ఆ తిండిలో నిసం కలిపినాడు, వాళ్ళు వాసన్స్ పోను, వాళ్ళు చచ్చిపోను, వాళ్ళ పళ్ళు ఊడిపోను, వాళ్ళ ఒళ్ళు కండాలు అయిపోను. గుడ్డేవాళ్ళదా? హల్లెలూయా. ఇప్పుడు ఏం అర్పించాలంట ఇశ్రాయేలు జనాంగం? ఆమేన్. హల్లెలూయా. పక్కవారు చెప్పండి. హల్లెలూయా. పెదవుల్లో అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నాను? మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 8:10 తుర్తింగా చదవాలి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి
వెంట వచ్చుచున్న వారిని చూసి ఇజ్రాయేల్లో ఎవరికి ఎంత విశ్వాసం లేదయ్యా. హల్లెలూయా. చూసారా, నీ విశ్వాసం ఎలా ఉండాలంటే చూడండి, జాగ్రత్త వినాలి. గజమా జాగ్రత్త వినాలి. యేసు చదవండి 10వ వచనం. యేసు ఈ మాట విని యేసు ఈ మాట విని, ఏ మాట? ఆ మాట విన్నాడు. విని ఏమంటాడు? ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఇజ్రాయేల్ అంటే ఎవరు? ఇప్పుడు ఇప్పుడు మనం యేసు ప్రభు ఉన్నాడు. అసలు ఇజ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజలు. హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన వారు. హల్లెలూయా. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు. హల్లెలూయా. దేవుని కొరకే సృష్టింపబడిన వారు. హల్లెలూయా. ఆ మాట విని అన్నాడు. ఇజ్రాయేల్లో అప్పటికి ఇంకా మనం ఇంకా అంతర్ ఇజ్రాయేల్ కాలేదు. యేసు ప్రభు ఉన్నప్పటికి ఇజ్రాయేల్ వేరు, మనం వేరు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి మరణించిన తర్వాత ఒకటైపోయారు. హల్లెలూయా. ఈ భేదం ఆ భేదం లేదు. అందరూ కూడా యూదులని గ్రీస్తులని లేదు. హల్లెలూయా. అందరూ ఒకటైపోయారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, శిలువలో మరణించి లేచిన తర్వాత. హల్లెలూయా. అంతకుముందు మనం కనుక వాళ్ళ మందిరానికి వెళ్తే రాళ్ళతో కూడా చంపేయాలి. హల్లెలూయా. మనకి అర్హత లేదు. హల్లెలూయా. 12 గోత్రికులు మాత్రం ఆరాధించాలి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ఎవరికి కూడా ఎంత ఏ మాట? 8వ వచనం, 8 చదవండి. 8 ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ శతాధిపతి అంటే ఏంటి? ఆయన ఆఫీసరు, 100 మందికి అధికారి. హల్లెలూయా. ఆ శతాధిపతి అంటే 100 మంది పని చేసే వారికి ఇతను బాసు. అంటే మామూలు పనులు కాదు, ఆఫీసరు. ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి రావద్దయ్యా. హల్లెలూయా. నీవు నా ఇంట్లోకి వస్తే నేను పాత్రుడిని. ఒక్క మాట సెలవే, ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలని. హల్లెలూయా. ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలని. హల్లెలూయా. ప్రేమ పాడు వారిని సేద తెచ్చి. హల్లెలూయా. ఒక్క మాట చదవండి. నా పనివాడికి బాగులేకపోతే, హల్లెలూయా, నేను 100 మందికి అధికారం అయినా సరే, హల్లెలూయా, వాడు నాకు ఇష్టం కనుక నేను పరిగెట్టి నీ దగ్గరికి వచ్చాను. హల్లెలూయా. నువ్వు నా దగ్గరికి రావాలంటే నా దగ్గర అంత శక్తి, చెప్పండి, నా దగ్గర అంత పవిత్రత, అంత యోగ్యత లేదు. నా ఇల్లు బాగానే ఉంది, కానీ పాత నా ఇంట్లో పడినంత యోగ్యత నా దగ్గర లేదు. నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నీ మాట కోసం వచ్చాను. దేవుని స్వామి చెప్పండి. నువ్వు ఎవరి మాట కోసం వచ్చావు? పక్కన చెప్పండి. హల్లెలూయా. చదవండి. ఓకే ఓకే. ఈ విశ్వాసం లోబడేదిగా ఉండాలి. హల్లెలూయా. నీకు అంత అధికారం ఉన్న ఎవరి దగ్గరికి వచ్చారు? ఎందుకు అక్కడికి వెళ్తాను? పిలిచారట, పిలిచాడు, నాకు వెళ్ళదు అన్ని దగ్గర ఏం లేదు. ఇప్పుడు అతను ఎవరు? ఆఫీసర్. హల్లెలూయా. నేను అధికారికి లోబడ్డాను, నా కింద పనులు ఉండాలి, ఇది చేయాలంటే చేయాలి. కానీ నేను దగ్గరికి వచ్చాను. హల్లెలూయా. నా ప్రియమైన దాసుడు ఉన్నాడు, అతను నీ మాట అంటే దేవుడు అన్నాడు, దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. చెప్తాడు, నీ దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. అతడు త్రోవలో వెళ్తుండగానే, అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఇప్పుడు నీ విశ్వాసం బాగు చేస్తాను. విశ్వాసం ఎలా ఉండాలంటే విధేయత కలిగిన విశ్వాసం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం వల్ల ఏదైనా అయిపోతుంది కాదండి. విధేయత. మందిరంలో కూర్చొని నువ్వు ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? నీవు చెప్పండి, సిలువ వేసుకొని. హల్లెలూయా. నీ సిలువను ఎత్తుకొని. హల్లెలూయా. సిలువ అంటే ఏంటో తెలుసా? క్రమశిక్షణ. హల్లెలూయా. అప్పుడు నీకేమవుతుందంటే ఆయన మాట నీకు సెలవిస్తాడు, అక్కడ కార్యాలు జరిగిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే మరి మత్తయి సువార్త 9:22లో మాట ఉంది, చదవండి. 9:22 మత్తయి సువార్త. ప్రజల్ని యేసు వెనుకకు తిరిగి ఆమె చూచి, అవును, హల్లెలూయా. 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 అంటే విశ్వాసం అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు నీకు శక్తి లేకపోయినా యేసయ్య దగ్గరికి వెళ్ళగలను అనే శక్తి ఉండాలి. హల్లెలూయా.
విశ్వాసులు ఉండాలి. హల్లెలూయా. యేసు లేపుతాడనే విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. ఏదైనా చేయగలడనే విశ్వాసం నీకు ఉండాలి. హల్లెలూయా. ఆయన నీ విశ్వాసాన్ని చూడాలి. అందుకనే ఓ దగ్గర భూమి మీద మనుష్య కుమారుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే ఏమవుతుంది? విశ్వాసం కష్టం అయిపోతుంది. ఆమె ఏం చేసింది? లెగలేదు. 12 సంవత్సరాలు లెగలేదు, రక్తస్రావం అవుతుంది, శక్తి లేదు. ఏం చేసింది? ఈరోజు ఎలాగైనా యేసుప్రభు సింగురు అని వేల మంది సమూహం ఉన్నారు. ఆయన యేసుప్రభు వైపు చూశారు. తాకి కుమారి ఈ విశ్వాసం బాగు చేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, నీ విశ్వాసము నిన్ను బాగు చేసేదిగా ఉండాలి. పక్కవారు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. పక్కవారు చెప్పండి, నీ విశ్వాసము నిన్ను బాగు చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. నమ్మాలి నువ్వు. నీవు ఒకసారి పెట్టి కొడుకు కొట్టు, తర్వాత చూసుకో. ఈసారి కొట్టి పర్లేదు, నీ కూతురు కుటుంబం బాగుంటుంది, నీ కొడుకు బాగుంటుంది. కొట్టి నువ్వు రేటు కొట్టి. అదేటా చర్చికి వెళ్తాను కదా, ఈవిడ చెప్పి నేను వెళ్ళట్లేదేటా 10 సంవత్సరాలు కొట్టి నువ్వు కొబ్బరి చెప్పులు నాకు ఇచ్చేవారు. అప్పుడు కొబ్బరి చెప్పులు ఇచ్చి కొబ్బరి చేసుకుంటాను. ఏమండి? అవునా కదా? అంటారులేదు. నీ విశ్వాసం ఏమవుతుంది అక్కడ? హల్లెలూయా. విశ్వాసం పడిపోతుంది. హల్లెలూయా. కోల్పోతుంది. అప్పుడు అది ఇది బాగు చేస్తుందా? ఇది బాగు చేస్తుందా? ఈమె విశ్వాసం ఏం చేసింది? చదవండి 22. హల్లెలూయా. ఆమేన్. 13:50 చూడండి. అంతా చూద్దాం. 13:50. ఏంటంటే వారు అక్కడ ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఇప్పుడు పక్కవారు చెప్పండి. నీ అవిశ్వాసం వల్ల ఏం చెప్పండి. ఏం చేశాడు? వారు అవిశ్వాసాన్ని బట్టి. అంటే నీకు అద్భుతం జరగట్లేదంటే ఏంటవుతుంది? నీకు విశ్వాసాన్ని ఎక్కువ వాడలేదు. నోట్ నువ్వు ఉపయోగిస్తున్నావు. నోట్ని టాపిక్లే నీ దగ్గర గ్రూపులు కడతా ఉంటారు. గ్రూపే గ్రూప్, ABCD గ్రూప్. మధ్యలో నువ్వు అంటావు. ఏం చేస్తావు నీకు తెలియదు. నీ గ్రూపే గ్రూప్. అందుకే దేవుడు ఏం చెప్పాడు? మోసేతో ఎట్లకు బదులుగా, ఆమేన్ హల్లెలూయా, ఎట్లకు బదులుగా ఎంత మేలు చేసినా మనం ఏం చేస్తాం వీటితో? ఆమేన్ హల్లెలూయా. మన విశ్వాసాన్ని బట్టి ఎందుకు వేసే చేయలేదు అద్భుతాలు? మీరు విశ్వాసం లేదని 0 చేస్తుంది. వెళ్ళిపోయాడు అంటే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎంతమంది బాగుపడేవారు? అవునా కాదు? ఏమంటాం? అవునా కాదు? ఎంతమంది బాగుపడేవారు? ఎంతమంది చిరుకలు లేచేవారు? ఎంతమంది కుష్ఠరోగులు బాగుపడేవారు? ఎన్ని దయ్యాలు వదిలేవో. కానీ ఏం చేశాడు? అవిశ్వాసం. జరుగుతుందంటావా? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, జరుగుతుందా? అప్పుకి వెళ్తున్నాను, జరుగుతుందా? అసలు నేను బాగుపడట్లేదు, అసలు రోగంతో అసలు లెగిస్తానా? ఈ ట్యాబ్లెట్ పని చేస్తుందా? ఇంజక్షన్ పని చేస్తుందా? ఇవన్నీ ఏంటి? అవిశ్వాసం. అంటే అది ఎప్పుడు పని చేయదండి నీకు. హల్లెలూయా. నీకు ఇక పని, అందుకే నీకు అద్భుతం జరగదు. చూద్దాం 15:28 మత్తయి సువార్త. అవునవును. అమ్మ నీ విశ్వాసము అంటే ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, నీ విశ్వాసం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. హల్లెలూయా. గొప్పగా ఉండాలంటే దశంభాగాలు దొంగతనం చేసాడు. ₹1,00,000 నీకు ఇస్తే ₹100 తీసుకొచ్చి బాయ్ టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడం. ₹1,00,000 దేవుడు ఇచ్చాడు. ₹100 ఇస్తే దూరం నుంచి పరిగెడతాం. అప్పుడు నాయుడమ్మ వచ్చినాడు, నాయుడమ్మ వచ్చినాడు, అమ్మ మెరుపు తేగరా అమ్మ కనబడి అమ్మ మెరుపు ఎందుకంటే ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాడు దేవుడు. ఇవి రావాలి కదా. నిజంగా ఈ విశ్వాసం గొప్పది. ఏమొస్తుంది? ఏం చేస్తుంది? వచ్చేం చేస్తుంది? కలుస్తుంది. కూర్చోండి. చెప్పండి సార్ అయ్యగారు ఏంటి సంగతి? చాలా అద్భుతం చేశాడండి దేవుడు. ₹1,00,000 ఇచ్చాడండి. అయ్యా ఇదిగోండి ₹10,000. ఏమనుకోకండి, ఇదిగోండి ప్రార్థన చేయండి అంటది. ఇవి గొప్ప విశ్వాసం. డబ్బులు వచ్చేంత వరకే. హల్లెలూయా. డబ్బులు వచ్చేంత వరకు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు ఇంకా రమ్మన్నాడు. ఇంకా నిరుపేదలకు వస్తుంది, కనబడుతుంది. వచ్చింది కదా అంటే ఆవిడ
మరి కొంచెం చక్రాలు ఉన్నాయండి నాలుగు. ఎంతమంది ద్రోహం చేస్తారు? అసంభాగం ఇవ్వకుండా. హల్లెలూయా. హల్లెలూయా. అసంభాగం ఇవ్వకుండా. ఇక్కడ ఈ విశ్వాసం ఎలా ఉంది? గొప్పది. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి ఆ మాట, చదివి ముగించేద్దాం. అందుకు యేసు, ఆ, అమ్మా, ఆ, నీ విశ్వాసము నీ గొప్పది. విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టు నీకు అవును గాక. ఎవరి విశ్వాసం అయితే గొప్పగా ఉంటుందో వాడు ఏం కోరితే జరిగిపోతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కోరితే జరిగిపోతుంది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇక నువ్వు గొప్ప అంటే దేవుడే చెప్తాడు సర్టిఫికేట్ ఏమన్నా, ఈ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. మామూలు విశ్వాసం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు ఎదుట మార్తగా కూర్చొని వచ్చాను. అయ్యా ఈ రొట్టెలు తినండి. రొట్టెలు తింటాడుగా. పక్క నుంచి అయ్యా ఈ కోవాలు తినండి. అయ్యా కోవాలు తింటాడుగా. హల్లెలూయా. ఎవరు? మార్త. హల్లెలూయా. మార్త ఏం చేసేది? రొట్టెలు ఇచ్చిందా? తింటున్నాడా? పక్కన ఏం చేసి కోవాలు ఇచ్చారు మళ్ళీ. హల్లెలూయా. ఆయన కోవాలు తింటే ఊరుకుందా? మళ్ళీ పాయసం ఇచ్చింది. అయిన తర్వాత ఎన్ని తినాలి? హల్లెలూయా. అయ్యా నువ్వు పూట కలిగినోడు కదా. హల్లెలూయా. నీ మాటలు చెప్తావు కదా. ఈ తిండి అయ్యేలోపు. హల్లెలూయా. ఒకవేళ ఇది అయిపోయింది నువ్వు వెళ్ళిపోతావేమో. హల్లెలూయా. మార్త విశ్వాసం గొప్పది. హల్లెలూయా. 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 యేసుని వదలని విశ్వాసం. హల్లెలూయా. యేసుని పట్టుకునే విశ్వాసం. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు వదిలేస్తావు యేసుని? ఇంకా ఎప్పుడు పట్టుకుంటావు? అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరిని వదలలేదు. 17 మత్తయి సువార్త ఏం చేసావు? ఏం చేస్తాం? రోటిలోనికి పోవున మత్తయి 17. అందుకు యేసు, ఆ, విశ్వాసం లేని ఆ, మూర్ఖత్వములారా, మూర్ఖ తరము వారులారా. హల్లెలూయా. నేను ఎంతకాలం ఉంటానయ్యా మీ మధ్య? హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమో దెయ్యాలు అందరూ పట్టలేదు మీరు? విశ్వాసము లేని మూర్ఖతరం ఎవరితో అంటాడు? శిష్యులతో. హల్లెలూయా. అంటే ఇప్పుడు శిష్యుల విశ్వాసం గొప్పదా? ఆమె విశ్వాసం గొప్పదా? దేవుని స్వామి చెప్పండి. హల్లెలూయా. ఎంతకాలం ఉంటాను ఇంకా? నేను టైం అయిపోయిందిరా బాబు. 3.5 సంవత్సరాలు రా బాబు. టైం అయిపోయింది. నేను వెళ్ళిపోతాను. ఎవరు నేర్పిస్తుంది మీకు? హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులు కూడా అదన్నారు. ఈ విశ్వాసం ఏంటంటే మార్క్స్ వార్త 2:5 యేసు వారి విశ్వాసమును చూచి, ఆ. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ఈ విశ్వాసం పాపాల్ని, నీ పాపాలని క్షమించే విశ్వాసంగా ఉండాలని చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే నీ పాపాలని క్షమించుకోగలిగే. హల్లెలూయా. నీ పాపాలకి క్షమాపణ దొరికే అంత విశ్వాసం నీకు కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపాలని క్షమించే అంత విశ్వాసం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విశ్వాసం గొప్పది. నీ పాపాలు క్షమింపబడ్డాయి. ఒకటే మాట, పాపాలు మొత్తం ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆమె చెప్పండి. హల్లెలూయా. విశ్వాసానికి ఏముంది? పాపాల్ని క్షమించే శక్తి. ఏది కోరుతుంది పొందుకునే శక్తి. హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. బాగు చేసే శక్తి. హల్లెలూయా. స్వస్థపరిచే శక్తి. హల్లెలూయా. బలపడే శక్తి. హల్లెలూయా. అందుకే దేవుడు రండి విశ్వాసాన్ని బాగు చేస్తాడు. వాట్ ఐ కాల్ నీ విశ్వాసం ఎలాగో తిరుగుతుంది. ఈ 40 రోజులు ప్రార్థన నేనే వెళ్తాను 40 రోజులు అంటే కాదు. లేకపోతే ఇక్కడ సినిమా స్టోరీలు చెప్పుకోవడానికి కాదు. హల్లెలూయా. పాతాకాన్ని వేసుకోవడానికి కాదు. హల్లెలూయా. వస్తే ఏం చేయాలి? దేవునితో స్పెండ్ చేయాలి. 2 గంటలు ఉంటావా? 2 గంటలు స్పెండ్ చేసి లాస్ట్ అయిపోయింది. ప్రార్థన అంతా అయిపోయింది. టార్గెట్ అయిపోయింది. 2 గంటలు నువ్వేం మాట్లాడాలో ఏమన్నాడు? మాటలు సిద్ధపరచుకున్న ఎదుగు. Keep a topic with you and come to me. Hallelujah. టాపిక్ సిద్ధం చేసుకో. రా నా దగ్గర. హల్లెలూయా. అది అంతేగాని పాస్టర్ గారు వాకింగ్ చెప్తే బయటికి వెళ్ళి ఆయన మీద సెటార్లు వేయడం కాదు. ఆయన బట్టలు లగేసాడే మధ్య మధ్యలో కోపు పండుకుంటా ఆపేయండి. దురద ఎక్కువ, ఆయనకి గోళ్ళు ఎక్కువ, చదవకుండా చోపేసి ఎట్టుకోండు. నీకెందుకు?
ఎందుకు వచ్చాడికి? దేనికి వచ్చాం మనం? దేనికి వచ్చాండి? మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు? బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప విశ్వాసాన్ని మనం హల్లెలూయా. అందుకేనా కాదా? అర్థమైంది వాక్యం ఎవరికైనా? అర్థమైందండి. ఏం అర్థమైంది? విశ్వాసం. ఏం చెప్పింది చెప్పండి. ఓకే, చిన్న ప్రార్థన చేద్దాం. ఓకే, ఆపండి. మాకు దయచి డెడికేట్ చేయబడాలి నచ్చలేని యేసు నామమున. ఆమేన్.